టూ వీలర్ ఈవీ సెగ్మెంట్ లో మంచి మార్కెట్ షేర్ కలిగి ఉన్న ఏథర్ ఎనర్జీ ఐపీఓ మన ముందుకు రాబోతుంది. బెటర్ పార్ట్ ఏంటంటే టూ వీలర్స్ లో లీడింగ్ ప్లేయర్ అయిన హీరో మోటోకార్ప్ వాళ్ళు ఈ కంపెనీలో 40% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ ద్వారా వాళ్ళు ఈవెన్ ₹1 కూడా సెల్ చేయట్లేదు. కాబట్టి ఈ కంపెనీ గ్రోత్ పైన హీరో మోటోకార్ప్ యొక్క నమ్మకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీలో ఎవరైనా ఏథర్ టూ వీలర్ యూస్ చేస్తున్నా కానీ క్వాలిటీ ఇంకా సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉందనేది తెలిసే ఉంటుంది. నాకు తెలిసిన వాళ్ళ నుంచి నేను తెలుసుకుందైతే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయట్లేదు. అండ్ చాలా మంది కూడా వాల్యూ ప్రోడక్ట్ గానే చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ఈ కంపెనీ ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్, బిజినెస్ మోడల్ అండ్ ఐపీఓ డీటెయిల్స్ ఇంకా కీ రిస్క్స్ వంటి వాటిని ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏథర్ స్కూటర్స్ లో మనం మెయిన్ గా గమనించేది ఏంటంటే ఇవి ఇంటర్నల్ గా ఈవీ వెహికల్స్ కానీ మనకి అపియరెన్స్ అనేది నార్మల్ పెట్రోల్ వెహికల్ లా ఉంటుంది. కాబట్టి ఈ కంపెనీ యొక్క సేల్స్ అనేవి ర్యాపిడ్ గా గ్రో అవుతున్నాయి. అండ్ దానివల్ల ఈ కంపెనీ టాప్ 5 లీడింగ్ ప్లేయర్ లో ఒకటిగా నిలిచింది. ఈ కంపెనీ అదర్ ప్లేయర్స్ కన్నా చాలా ఫీచర్స్ కూడా కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఎస్పెషల్ గా వీళ్ళు ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ ప్యాక్ ఫీచర్స్ ని వేరే ఈవీ ప్లేయర్స్ కూడా ప్రొవైడ్ చేయలేకపోవడం ఏథర్ కి బిగ్గెస్ట్ పాజిటివ్. ఏథర్ ఎనర్జీ ఓవరాల్ గా 2600 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని కలిగి ఉంది. ఏథర్ ఎనర్జీ ఓన్లీ టూ వీలర్స్ అనే కాకుండా స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ ఇంకా పెయిడ్ సర్వీసెస్ వంటి వాటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ గమనిస్తే ఈవీ స్కూటర్స్ వల్ల 90%, సాఫ్ట్వేర్ సేల్స్ వల్ల 6% ఇంకా యాక్సెసరీస్ వల్ల 4% గా ఉంది. ఈ కంపెనీలో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు వెహికల్స్ కి కావాల్సిన బ్యాటరీస్ కూడా వీళ్ళే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ బ్యాటరీస్ కి కావాల్సిన లిథియం అయాన్ సెల్స్ ని మాత్రం వీళ్ళు ఎక్స్టర్నల్ సప్లై నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ ప్రెసెంట్ 2 ప్లేసెస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కలిగి ఉంది. తమిళనాడులో 2 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండ్ ఈ ప్లాంట్స్ ద్వారా సంవత్సరానికి 4,20,000 వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. అండ్ మహారాష్ట్రలో వీళ్ళు రీసెంట్ గా ప్లాంట్ ఓపెన్ చేశారు. ఆ ప్లాంట్ యొక్క ఎక్స్పాన్షన్ కోసమే వీళ్ళు ఐపీఓగా మన ముందుకు వస్తున్నారు. ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ పాసిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఈవీ అడాప్షన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవీ అడాప్షన్ స్పీడప్ కోసం గవర్నమెంట్ చాలా వరకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీనితో పాటు ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఎక్స్పాన్షన్ స్కోప్ అనేది చాలా కనిపిస్తుంది. అండ్ ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి చాలా వరకు పెరిగిపోతున్నాయి. ఈ ఫ్యూయల్ ప్రైజెస్ ని రెడ్యూస్ చేసుకోవాలంటే బెస్ట్ ఆప్షన్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చూస్ చేసుకోవడం. కాబట్టి ఈ రీజన్ వల్ల ఈవీ అడాప్షన్ అనేది ఫాస్ట్ అప్ అయినట్లు తెలుస్తుంది. ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఐపీఓ 28 ఏప్రిల్ కి ఓపెన్ అయ్యి 30 ఏప్రిల్ కి క్లోజ్ అవ్వనుంది. అండ్ ఐపీఓ 304 నుంచి 321 ప్రైస్ బ్యాండ్ లో రాబోతుంది. అండ్ కంపెనీ ఈ ఐపీఓ ద్వారా 2,980 crores రేజ్ చేస్తుంది. ఇందులో 2,626 crores వచ్చేసి ఫ్రెష్ ఇష్యూ అండ్ 354 crores అనేది ఆఫర్ ఫర్ సేల్. అంటే 2,626 crores అనేవి వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం వాడబోతున్నారు. అండ్ 354 crores అనేవి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ సెల్ చేస్తున్నారు. ఓఎఫ్ఎస్ తక్కువగా ఉండడం ఈ కంపెనీకి పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. వీళ్ళు రేస్ చేస్తున్న 2,626 crores ఫ్రెష్ ఇష్యూలో 927 crores అనేవి వీళ్ళు మహారాష్ట్రలో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం యూస్ చేస్తామని, 750 crores వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం, 300 crores వచ్చేసి బ్రాండ్ ప్రెజెంట్ ఇంకా కస్టమర్ యాక్విజిషన్ ఎక్స్పాండింగ్ కోసం అండ్ 40 crores వచ్చేసి వీళ్ళకు ఉన్న డెప్ట్ ని రెడ్యూస్ చేయడానికి యూస్ చేస్తామన్నారు. ఈ కంపెనీకి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నెంబర్ 1 ఫినాన్షియల్స్. ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ రెవెన్యూ పెరుగుతున్నప్పటికీ వీళ్ళు ఇంకా లాసెస్ లోనే ఉన్నారు. కాబట్టి ఇది మెయిన్ కన్సర్న్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. నెంబర్ 2 డిపెండెన్సీ ఆఫ్ లిథియం అయాన్ సెల్స్ ఆన్ అదర్ సప్లయర్. వీళ్ళు లిథియం అయాన్ కోసం ఎక్స్టర్నల్ సప్లయర్ మీద డిపెండ్ అవుతుండడం వల్ల రా మెటీరియల్ యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3 కాంపిటీషన్. ఈ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ ఇంకా బజాజ్ ఆటో వంటి ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ తో కాంపీట్ చేయాల్సి వస్తుంది. సో ఏథర్ కన్నా ఎక్కువ ఫీచర్స్ తక్కువ కాస్ట్ లో ఎవరైనా ప్రొవైడ్ చేయగలిగితే వీళ్ళ సేల్స్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ గా ఈ ఐపీఓని అప్లై చేయాలా వద్దా అంటే కంపెనీ షార్ట్ టర్మ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోవచ్చు. బికాస్ వీళ్ళ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా కేవలం 1% మాత్రమే కనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ ఐపీఓకి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ఐపీఓకి చాలా మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూద్దాం మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. ఇది గైస్ మన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే మీరు ఈ ఐపీఓకి అప్లై చేస్తున్నారా లేదా అని కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.